వెల్కమ్ టు స్టార్ ఫోర్ న్యూస్. కరీంనగర్ ఫిలిం భవన్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బూడిగె శోభాజ్యోతి ప్రచురణ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిందం సునీత, అడువాల సుజాత, నామిని సుజన జనదేవి మాట్లాడుతూ మహిళలను అబల అని పిలిచిన రోజులు ముగిశాయని, నేటి మహిళ సబలగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని విజయాలను సాధించడం మహిళల ప్రత్యేకత అని అన్నారు. ప్రస్తుతం మహిళలు విమానయానం నుంచి అంతరిక్ష పరిశోధనలు, క్రీడల నుంచి కార్పొరేట్ రంగం వరకు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. నా పేరు నామిని సుజనాదేవి. నేను లీగల్ మేనేజర్గా కరీంనగర్ డివిజన్ ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాట శుభాకాంక్షలు. ఎందుకంటే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా వచ్చింది అంటే 1857వ సంవత్సరంలో న్యూయార్క్ నగరం లోపల ముందర మహిళలందరూ కూడా తమకు వస్త్రాల పైన ఉండేటువంటి అమౌంట్, మనీ అమౌంట్ చాలా తక్కువ వచ్చిందని పోరాటాన్ని చేశారు. అది ముందర మనకు అంకురాన్ని ఇచ్చింది. తర్వాత 1908వ సంవత్సరం లోపల అది కొంచెం ఉధృతమై అప్పుడు జీవించే హక్కు, ఓటు హక్కు కావాలని చెప్పేసి మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. 1910వ సంవత్సరం లోపల అదే చాలా పెద్ద ఎత్తున నిర్వహించి మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆ పోరాటం అనేది అలా 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 ఇంటింతై వడ్డునింతయ్య నవ్వుకు నగలెత్తాయి అన్నట్లుగా పెరిగి 1960 సంవత్సరం వరకు వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి కంపల్సరీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలి అని నిశ్చయించుకున్నది. ఆ నిశ్చయించుకున్నప్పుడు చాలా దేశాలన్నీ కూడా మహిళలకి ఏంటి, మన కాలు కింద చెప్పులాగా అణిగి ఉండేటువంటి మహిళలకు ఇటువంటి హక్కు ఏంటి అని వ్యతిరేకించిన దేశాలు ఉన్నాయి. కానీ దానికి పోరాటాన్ని సరిపి వీళ్ళు నిలబడి ఆ హక్కును సాధించుకున్నారు. ఆ తర్వాత 1917, 26 అట్లా రష్యా, చైనా అలా ఒక్కొక్క దేశం తప్పనిసరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిశ్చయించుకొని వాళ్ళ దేశాల లోపల జరుపుకోవడం మొదలుపెట్టారు. మన దేశంలో 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని ప్రతి మహిళా దినోత్సవానికి ఒక ట్యాగ్ తోని వస్తుంది ప్రతి సంవత్సరం. అట్లా ఫస్ట్ ఏమో మన గతాన్ని గౌరవిద్దాం 1996 లోపల కవితకు బాటలు వేద్దాం అనే నినాదంతో వచ్చింది. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం యొక్క నినాదం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నినాదం ఏంటి అంటే గివ్ టు గెయిన్ అంటే మీరు ఇవ్వండి, పొందండి. అంటే మీరు ఏది సమాజానికి ఇచ్చేసి పొందండి అని. కాబట్టి మహిళలు అని అంటే ఏంటి, మనులతోని వాళ్ళని పోల్చారు. ఎందుకు అంటే మన సృష్టి లోపల చాలా అత్యద్భుతమైన, చాలా విలువైన దానిగా దేన్ని చూస్తాం, మనని చూస్తాం. ఎందుకంటే చాలా విలువైనది మనీ అంటాం. అందుకని మీరు చూడండి, మహిళామణి, నారీమణి, భార్యామణి, నారీ శిరోమణి అని ప్రతి దానికి మపుటంగా మహిళలకు మాత్రమే మనల్ని వాడతారు. అట్లాగే మనం పొద్దున పూట లేచినప్పుడు, కింది దిగేప్పుడు మన పాదాలు కింద నేలకు అంటుకుని మనం ఏమంటాం, చేతులను చూసుకుంటూ కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కలమూలే భవేత్ గౌరి, ప్రభాతే కరదర్శనం అంటే అందరూ మహిళా శక్తి స్వరూపులైన మహిళలను మాత్రమే తలుస్తాము. భూమాతకు పాదస్పర్శం క్షమస్తోమి అంటాం. ముందర భూమాతకి మనం దండం పెట్టుకుంటాం. అంటే నేల తల్లిని కూడా తల్లి అని పిలిచి, భూమిని కూడా భూమాత అని పిలిచేటువంటి సంస్కృతి మనది. అట్లాంటి సంస్కృతిలో ఉన్నటువంటిది మన తర్వాత తరాలకు కూడా తప్పనిసరిగా పంచాల్సిన అవసరం ఉంది. ఇది కేవలము నలుగురు కలిసి పూలు పండ్లు పంచుకొని మనము కేవలము ఒక వేడుకలాగా చేసుకునే దినోత్సవం కాదు, పోరాడి సాధించుకునే దినోత్సవం. మన యొక్క హక్కులు, బాధ్యతల్ని మనం పోరాడిన దాన్ని తప్పనిసరిగా సమాజానికి తెలియజేయాలి. ఈ మహిళలు కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని, ఇవాళ మహిళలు కొంచెం హింసా ధోరణి పెరుగుతుంది. అది తగ్గించుకొని మన యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలాగా, భారతదేశం అంటే ఎన్ని దేశాలు గౌరవిస్తున్నాయో ఆ భారతదేశ ఔన్నత్యాన్ని మొత్తం అన్ని దేశాలు గౌరవించేలాగా మన కీర్తి పతాక తప్పనిసరిగా దిగ్గంతాలకు వెలిగేలాగా తప్పనిసరిగా చూడాలని అనుకుంటున్నాను. ప్రతి ముగ్గురు మహిళ లోపల ఒక్కరు మన హింసకు గురవుతున్నారు అని చెప్పారు. మన మణిపూర్ లో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు. దాని లోపల పోరాడి సాధించింది కూడా ముగ్గురు లేడీ లాయర్, వాళ్ళ ముగ్గురు మహిళలే వాళ్ళు చేసింది కూడా. అలాగే బిల్కిస్ బానో మీకు అందరికి తెలిసిన విషయమే. మా గర్భిణి అయిన ఆమెను అత్యాచారం పేరుతోని ఆమె ముందర 11 మందిని హత్య చేశారు. అటువంటి దాని లోపల కూడా ఆమె వెనక ఉండి పోరాడింది ముగ్గురు, రేవంతి, సుభాషిణి, రేఖ. అట్లా ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క పోరాటం వెనుక మహిళ ఉంది. కాబట్టి
తప్పనిసరిగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆ పోరాట స్ఫూర్తిని గుర్తు తెచ్చుకొని మహిళలకి ఆదర్శంగా నిలవాలని వేడుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి రుద్రమ సాహితీ స్రవంతి జాతీయ కార్యదర్శి చిందన్ సునీత, పూర్వ కార్యదర్శి ఆత్మీయురాలు, ఇద్దరు ఆత్మీయురాలు అడవాల సుజాత మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే, నా పేరు చిందం సునీత, రచయిత్రి, రుద్రమ సాహితీ స్రవంతి జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈరోజు కరీంనగర్లో మా రుద్రమ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మా కార్యదర్శుల అందరితో, మా మహిళా మనులందరితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వచ్చినటువంటి ఆత్మీయ అతిథులందరూ కూడా ఒక్కొక్కరు వారి పరంగా అత్యద్భుతమైనటువంటి మహిళలకి ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు చెప్పారు. అది చాలా సంతోషంగా ఉంది. మరి ఆ మాటలకు అనుగుణంగానే మహిళా మనులందరూ కూడా రాబోయే కాలం కానీ, నడుస్తున్నటువంటి కాలం కానీ, సమాజానికి అనుగుణంగా ఒక స్త్రీ పాత్ర ఏమిటో గుర్తుంచుకొని స్త్రీలు ముందడుగు వేసే విధంగా, సమాజాన్ని మార్చే విధంగా, మంచి దిశగా తీసుకువెళ్లే దిశగా సమాజాన్ని నడిపిస్తూ, చేయూతను అందిస్తూ, రచనలు సాగిస్తూ సమాజాన్ని నడిపిస్తారని ఆశిస్తూ, అలాగే ఇక అనేక కార్యక్రమాలు మేము ఈ సభ ద్వారా నిర్వహించుకుంటున్నాము. మరి చాలా సంబరాన్ని పంచుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. వచ్చినటువంటి మహిళలందరికీ కూడాను, సమాజంలో మహిళా మనులందరికీ ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటినీ మహిళా దినోత్సవం వేడుకలు చేసుకుంటున్నటువంటి వారందరికీ హృదయపూర్వక నేను రుద్రమ సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక నుంచి, జాతీయ సంస్థల నుంచి ఫిలిం భవన్ లో ఈరోజు సంతోషంగా ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రుద్రమ సాహితీ స్రవంతి జాతీయ అధ్యక్షురాలు మా ఆత్మీయ సోదరి చిందం సునీత గారు, అలాగే జాతీయ స్థాయిలో అనేక కథలు, నవలలు రాసి అనేక అవార్డులు మా ఆత్మీయమైన సోదరి మా నామల్ సృజనాదేవి గారు, అలాగే కరీంనగర్ జిల్లాలో సీనియర్ మోస్ట్ కవయిత్రి శ్రీమతి వేగులపాటి విశ్వంరావు విజయలక్ష్మి, అంటే తెలియని వాళ్ళు ఆవిడ గారు, అలాగే గజల్లో పేరు పొందిన మా ఆత్మీయ సోదరిమణి కవయిత్రి స్వప్న కృష్ణ గారు, తర్వాత హిందీ పండిట్గా ఉంటూ రచనలు చేస్తూ పిల్లలను తన ఆటపాటలతో అలరిస్తున్న సీతా దయాకర్రావు గారు, అలాగే తోట నిర్మలారాణి, స్త్రీవాదం అంటేనే తను తన ఆవేదనను, ఆక్రందనను, తన ఆవేశాన్ని కవితల్లో కనిపిస్తున్న కవయిత్రి తోట నిర్మలారాణి గారు, వీళ్ళందరూ పాల్గొన్నారు. అలాగే మహిళామణులందరూ అన్ని రంగాల వాళ్ళు, సంగీతంలో ఉన్న మంజులా మేడం, క్రాఫ్ట్ టీచర్, అలాగే గృహస్థులు, టీచర్లు, ఇంకా కవయిత్రులు, రచయిత్రులు, మా స్టూడెంట్ సుగుణ అమ్మాయి ఆడపిల్ల మీద రాసిన ఒక పాటని నేను రవీంద్ర భారతిలో రిలీజ్ చేశాను. ఇట్లా అనేక రంగాల్లో నిష్ణాతులైన అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం హాయిగా మా సమస్యల గురించి చర్చించుకున్నాము. అలాగే అనుకోని అతిథిగా, ఆత్మీయ అతిథిగా, ముఖ్యమైన అతిథిగా ఎక్స్ఎమ్మెల్యే బొల్లి శోభక్క గారు పిలవగానే వచ్చారు. మాకు ముందుగా ప్లాన్ లేదు, కానీ ఆత్మీయంగా అక్క పిలవగానే వచ్చారు. మా అందరికి మంచి స్ఫూర్తివంతకమైన ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇట్లా మేము మా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ భోజన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు ఉండే, ఆ సంబరాలను కూడా ఇందులో కలిపి మేము చేసుకున్నాము. మరి నేటి మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఇచ్చే 2 మాటలు ఏంటంటే, మహిళగా నువ్వు ఎదగాలంటే బాగా చదవాలి. ముందు నిన్ను నువ్వు సంస్కరించు, నిన్ను నువ్వు తెలుసుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తిని సంపాదించుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో. ఓ మహిళ, నువ్వు మహాశక్తి. మహిళ లేనిదే ప్రపంచమే లేదు, అవన్నీ లేదు, సృష్టి లేదు, అసలు జన్మనే లేదు. అలాంటి మహిళగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక రచయిత్రిని, కవయిత్రినే కాదు, ఒక టీచర్. కేజీ నుండి పీజీ వరకు పాఠాలు బోధించిన అనుభవం నాకుంది. అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం, అమ్మవారి దయ అనుకుంటున్నాను. మరి ఈ అనుభవంలో ఎందరెందరో వందలు వేల మంది పిల్లలకు నేను సంస్కృతి, సంప్రదాయాలు, ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక పద్ధతి ఏంటో నేర్పించాను. నా పిల్లలు అనుకున్న వాళ్ళు, నా స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఒక ధర్మ మార్గంలోనే ప్రయాణిస్తారు.
వాళ్ళు తప్పు చేయరు, తప్పును ప్రోత్సహించరు. అది నేను సందర్భంగా పంచుకుంటున్నాను. మరి మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నేను ఇచ్చే మాటలు ఏంటంటే, ముందు మహిళగా నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. బాగుండాలంటే ఆరోగ్యాన్ని కూడా మహిళలు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? అందరూ తిన్న తర్వాత మిగిలిపోయింది 2 ముద్దలు తిని పడుకునే కాలం పోయింది. ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో తన భర్త గాని, పిల్లలు గాని, కుటుంబం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అయినా, తనకున్న జబ్బుల విషయంలో అయినా, తన భోజన విషయంలో అయినా, ఏ విషయంలో అయినా మహిళ తనకు తాను శ్రద్ధగా తనను తను చూసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకోవాలి. ఇది ముఖ్యమైన సూచనగా నేను అందరి మహిళామణులకు నమస్కరించి చేతులెత్తి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, మహిళలుగా వంటింటి కుందేళ్లు కాదు, బయటకు వచ్చి ప్రపంచంలో, అవనిలో, ఆకాశంలో అన్నిటా మనం నేనుగా నిలబడ్డాం. చట్ట సభల్లో, అన్ని ఉద్యోగాలలో, అంతరిక్షం దాకా ఎదిగిన మహిళ ఇప్పుడు అవల కానే కాదు, సబల. ఇట్లా మనలో సంకల్పం ఉంటే ఏదైనా సాధిస్తాము, సాధించగలము అనే కాన్ఫిడెన్స్, అనే ధైర్యం, స్థైర్యం నాలో ఉన్నాయి. ఆ ధైర్యం అందరిలో పెంపొందించుకోవాలని మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నేను అభ్యర్థించి చెప్తున్నాను. ఆశీస్సులుగా పిల్లలకి ఇస్తున్నాను, పెద్దవాళ్ళని అనిపిస్తున్నాను. నాకు ఈ 4 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొక్కసారి మీ ఛానల్ వాళ్ళకి, చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.